అంటే నేను ఇదంతా ఎందుకు అడుగుతున్నాను అంటే బాలకృష్ణ గారు మోహన్ బాబు గారిది కాంబినేషన్ ఎలా ఉంటుంది అసలు? ఇద్దరు చాలా ఫైరీ అండ్ స్ట్రాంగ్ ఇండివిజువల్స్ కాబట్టి. బాలకృష్ణ గారు అన్నగారు అని పిలుస్తారు మోహన్ బాబు గారిని. బాలయ్య అంటాడు మోహన్ బాబు గారు. మంచు విష్ణు గెలిచినప్పుడు బాలయ్య గారు ఇంటికి వెళ్ళి తను కనిపించి అంటే మా యాక్షన్ గెలిచానని చెప్పి వెళ్ళి దండం పెట్టి కాళ్ళ దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఫస్ట్ ఓపెనింగ్ అన్స్టాపబుల్ మోహన్ బాబు గారితో అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ ఆయనతోనే చేసాం. మరి అదైనా మరి ఆయన శ్రీకారం చుట్టింది సక్సెస్ అయింది అంతే. అండ్ దే ఆర్ వెరీ 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 మ్యూచువల్ రెస్పెక్ట్. పాత తరం వాళ్ళందరూ మెయింటైన్ చేస్తున్నారండి ఒక విధమైన. చిరంజీవి గారు బాలకృష్ణ గారు కూడా అండి చాలా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఫోన్లో మాట్లాడుకుంటారు, బయటకు కలిసినప్పుడు 50th ఇయర్ సందర్భంగా 50 ఏళ్ల బాలకృష్ణ గారి సినీ ప్రస్థానం సందర్భంగా పెద్ద ఫంక్షన్ చేస్తే దానికి చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు వచ్చి ఏమండి ఎవరన్నా అంత పెద్ద స్టార్స్ ఎవరన్నా సరే ఆయనలా చిరంజీవి గారు అంత పెద్ద మనసుతో మాట్లాడతారని నేను ఊహించలేదు. సమరసింహారెడ్డి చూసి నేను నరసింహారెడ్డి ఇందిరాసేనారెడ్డి చేశాను. ఇందిరా సినిమాకి ఇన్స్పిరేషన్ సమరసింహారెడ్డి. అది ఎందుకు అంటాడు? ఎందుకు అనాలి అసలు? రాయలసీమ ఎవరు సొంతమా? వైట్ అండ్ వైట్ ఎవరన్నా సొంతమా? ఫ్యాక్షన్ రాజకీయాలు సొంతమా? కాదు కదా, యూనివర్సల్. బట్ దట్ ఈస్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ ఏ ఇండివిజువల్ ఓవర్ అన్ అదర్ ఆర్టిస్ట్. మీ అచీవ్మెంట్కి నేను ఇచ్చే గౌరవం, ఆ గుర్తింపు అది తప్పకుండా. అంటే ఒక స్థాయి వచ్చాక అది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు కూడా. ఆ విధమైన పెద్దరికం మెయింటైన్ చేస్తారు కదండి. అంటే ఉన్నవన్నీ బడబడబడని బయట పెట్టుకోరు. అలా అని ఉన్నాయని కూడా కాదు, బయట పెట్టుకోలేదు, బయట లోపల ఉన్నాయని చెప్పట్లేదు నేను. బట్ ఐమ్ సేయింగ్ ఆ పెద్దరికం మెయింటైన్ చేస్తారు. కానీ వీళ్ళందరినీ చూసిన రవి గారు ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ఏమి ఇన్స్పైర్ అయ్యారు మీరు? అదే పెద్దరికమే. ఏం నేర్చుకుంటాం? ముందు పెద్దరికం నేర్చుకుంటాం. ఇంత పరస్పర గౌరవం అని చెప్పారు కదా చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి, ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవడం అంతా. ఈయన అన్స్టాపబుల్ షోకి చిరంజీవి గారు రాకపోవడానికి కారణం ఏంటి? చాలాసార్లు చెప్పాను. రాకపోవడానికి కారణం చాలా సింపుల్. ఎందుకంటే ఎంత సింపుల్ అంటే నమ్మసక్యం కానంత సింపుల్. ఇక మరీ చెప్తాడు రవి అనుకునే అంత సింపుల్. 2025 ఇది 24లో సీజన్ 4 జరిగింది. 21, 22లో చేసినప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా చిరంజీవి గారిని పిలుద్దాం అనుకున్నప్పుడు మధ్యలో బాలకృష్ణ గారికి సర్జరీ జరిగింది. తర్వాత ఒక 1 month ఆయన షూటింగ్ చేయలే. ఆ 1 month తర్వాత చిరంజీవి గారు బిజీ అయిపోయారు బాగా, డేట్లు కుదరలా ఈయనకి ఆయనకి. సో సెకండ్ సీజన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ చిరంజీవి గారితోనే చేద్దాం, ఆయనకి రిక్వెస్ట్ చేద్దామని. అంటే చిరంజీవి గారిని పిలవడానికి ఫోన్లో పిలవలేం కదా, గౌరవంగా ఒక రిప్రజెంటేషన్ వెళ్ళి ఆయనకి ప్రజెంటేషన్ ఇచ్చి ఇది ఇలా ఉంటుందని చెప్పాలిగా. అనుభవుడే అనుకున్న టైంలో అప్పుడున్న కాలమాన పరిస్థితుల వల్ల చంద్రబాబు నాయుడు గారితో షో ఓపెన్ చేద్దామని డెసిషన్ తీసుకుంది బోర్డు. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారితో చేసాం కదా, సెకండ్ సీజన్ ఎండ్ చిరంజీవి గారితో సీజన్ ఫినాలే చేద్దాము అనుకున్నప్పుడు మళ్ళీ కాలమాన పరిస్థితుల కారణంగా పవన్ కళ్యాణ్ గారితో చేస్తే ఒక ప్రతిపక్ష నాయకుడితో మొదలైంది, ఇంకో ప్రతిపక్ష నాయకుడితో ఎండ్ చేస్తే ఒక హై వస్తుంది, అదొక జిల్ ఉంటుందని జిల్ ఫ్యాక్టర్. తర్వాత థర్డ్ సీజన్ మేము అసలు చేయలేదు యాక్చువల్గా. ఇది యాక్చువల్లీ థర్డ్ సీజనే, 4th సీజన్ పేరు కానీ థర్డ్ సీజన్ 3 ఎపిసోడ్లే చేసాం. అప్పుడు వాంటెడ్ టు టేక్ ఏ వాలంటరీ బ్రేక్ లాస్ట్ ఇయర్. సో 3 ఎపిసోడ్లే చేసాం. ఈ సీజను స్టార్టింగు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పిలవాలి అనే ఉద్దేశంతో చేసాం. ఇంకా 2 ఎపిసోడ్లు ఉన్నాయి, ఇంకా 8 ఎపిసోడ్లు అయినాయి ఇప్పటికి. అంటే ఆయన వస్తారని అనుకోవాలా? ఆ మాట అంటున్నారంటే లేదు, తెలియదండి నాకు. అంటే ఇప్పుడు ఆయన ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఆయన టైం ఉండదు. మెయిన్ ఏంటంటే టైం చాలా ఇంపార్టెంట్. ఇద్దరు స్టాల్ వర్డ్స్ని ఒక చోట తీసుకురావడానికి సమయం సందర్భం ఉంది. ఇప్పుడు సమయం దొరకాలి. ఇది ఇంత ఇదేదో చాలా దాటవేసే ఆన్సర్లో ఉంటుంది. ఇద్దరు బిజీగా ఉన్నారండి సినిమాలతో. నిజంగా బాలకృష్ణ గారు గంట ఖాళీ లేడు బాలకృష్ణ గారు. 1 hour ఖాళీ లేరు. అంటే ఉక్కిరి బిక్కిరి పనిలో ఉన్నారు ఆయన. అలా కాదు, ఇక్కడ బాలకృష్ణ గారు ఖాళీ లేదని వర్తించరు. ఎందుకంటే ఆయన షో అయింది కాబట్టి ఆయన షో ఉంది అని అనుకున్నప్పుడు ఆయనకు ఎందుకు ఖాళీ లేదు? అదే చెప్తున్నా. ఈ షో ఎలా చేస్తాము? బాలకృష్ణ గారు ఆదివారం పూటో పండగ పూటో ఆయన షూటింగ్ షెడ్యూల్కి మరి బ్రేక్లోనో ఆయన అవుట్డోర్కి నుంచి వచ్చంగానే మన అమెరికా నుంచి రాగానే జెట్ లాగ్లో చేశాడు ఒక ఎపిసోడ్. అలా ర్యాండమ్గా డేట్లు దొరుకుతున్నాయి. సో డేట్లు దొరుకుతుంటే ఆ డేట్కి చిరంజీవి గారు ఉండటం కష్టం అవుతుంది. అంటే ఆయన సూమర్ చేస్తున్నాడు. అది CG సినిమా. అది CG సినిమా అంటే మీకు తెలిసి ఎంత టఫ్ ఫిజికల్ స్ట్రెయిన్ అది.
ఆయన ట్రావెల్ చేస్తున్నారు. ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళారు. మనకి ఢిల్లీ వెళ్తారని ఎలా తెలుస్తుంది? ఏమంటే 14 తారీఖు పెట్టుకుందామండి అని అడగడానికి ఆయన నార్మల్ వ్యక్తి కాదు కదా. ఆయనకి ఎన్ని ప్రోగ్రామ్స్. మాకేంటంటే ఆయన సినిమా తప్ప వేరే పని లేదనుకుంటాం. మనకి సినిమా హీరోలకి మనకేంటంటే సినిమాలు తప్ప వేరే పని ఉండదు వీళ్ళకి అనుకుంటాం. వాళ్ళకి సినిమాలు 100 పనులు, సినిమా పని ఒకటి. వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళకి ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి మొహమాటాలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయండి. సో దానివల్ల కుదురుకోలేదు, ఇంకా కుదురుకోవాలంటే వండర్స్ జరుగుతాయి. వేచి చూద్దాం కుదురుకుంటుందని మెగా ఫ్యాన్స్ అందరి వైపు నుంచి. అందరికంటే నేను ఎదురు చూస్తున్నాను. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఒక స్టేజ్కి వచ్చి అన్స్టాపబుల్ అని రావడానికి నేను ఎదురు చూస్తున్నాను. అది